నిజామాబాద్లో పసుపు బోర్డు మొదటి పసుపు బోర్డు చైర్మన్గా పల్ల గంగారెడ్డి 40 సంవత్సరాలుగా నిజామాబాద్ పసుపు రైతులు ఎదురుచూస్తున్న కళ నిజమైన వేళ. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, దానికి మొదటి బోర్డు చైర్మన్గా సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన పల్లె గంగారెడ్డి నియామకంతో జిల్లాలో సంబరాలకు కొదవ లేకుండా పోయింది. మంగళవారం మకర సంక్రాంతి వేళ సూర్యుడు మకర సంక్రమం వేళ ఉత్తరాయణంలోకి అడుగెడుతున్న సందర్భంగా తెలుగునాట సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేటి జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పసుపు రైతుల సమక్షంలో నిఖిల్ సాయి హోటల్లో వర్చువల్గా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పిఎస్ గోయల్ పసుపు బోర్డు మొదటి చైర్మన్ పల్ల గంగారెడ్డిని అభినందిస్తూ పసుపు బోర్డు నిజామాబాద్లో ప్రధానమంత్రి 2023లో ఎన్నికల సందర్భంగా ప్రకటించారని, ఆ ప్రకటన అనుగుణంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం మేరకు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పసుపు పంటపై రైతులకు ప్రోత్సాహంతో పాటు పలు కొత్త రకం వంగడాలను శాస్త్రవేత్తలు కనుగొంటారని, పంట సాగుకు అనేక రకాల ఇన్పుట్ సబ్సిడీస్, పసుపు ధరల స్థిరీకరణ మొదలగు అంశాల్లో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్ పట్టుబడి సాధించిందని జాతీయ పసుపు బోర్డు అని అన్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ మాటంటే కట్టుబడే పార్టీ అని, రైతు సంక్షేమం శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సామాన్య కార్యకర్తలు సైతం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ స్థాయిలో పల్ల గంగారెడ్డి ఈరోజు ఉన్నారని, అది భారతీయ జనతా పార్టీ వల్లే సామాన్యులకు సైతం అత్యుత్తమ పదవులు లభిస్తాయి అన్నదానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే దేశ ప్రజలకు అన్నీ ఉన్నట్లే అన్నారు. దేశంలో అతిపెద్ద కుంభమేళా ప్రయాగరాజ్లో ప్రారంభమైంది. దానివల్ల ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందో అదేవిధంగా నేటి జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు వల్ల అంతే అభివృద్ధిని పసుపు రైతులు, ఈ ప్రాంత ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి బోర్డు చైర్మన్ పల్ల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పసుపును అత్యధికంగా పండించే ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా నుంచి పసుపు రైతుగా కాస్త నష్టాలు తెలిసిన నా వంటి ఓ సాధారణ రైతులు జాతీయ పసుపు చైర్మన్ పదవికి నియామకం వేయాలంటే అది భారతీయ జనతా పార్టీ తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత పసుపు రైతుగా పసుపు అభివృద్ధికి నా వంతు కృషి చేయడంతో పాటు పసుపు ధర స్థిరీకరణకు, పసుపులో వచ్చే చీడపీడల నుంచి రక్షణకు, శాస్త్రవేత్తల సహకారాలతో నూతన వంగడాలను అభివృద్ధి పరచుటకు బోర్డు ప్రతిష్టను దేశంలో పెంచేలా పనిచేస్తారని, నాపై పార్టీ ప్రధానమంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక బీజేపీ నాయకులు ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతతో మరింత శ్రద్ధతో పనిచేస్తారని అన్నారు. 20 రాష్ట్రాలకు కూడా ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడం జరుగుతుంది. నిజామాబాద్ కేంద్రంగా ఆ పసుపు రైతు అందరి కళలు నెరవేర్చడం కోసం నా శక్తి మేరకు పసుపు రైతులకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా, పసుపు రైతులకు కావాల్సినటువంటి ఆధునిక బంగారాలు మొదలుకొని, హైల్డ్ వెరైటీలు మొదలుకొని, పసుపు శుద్ధి కర్మాగారం కానీ, పసుపు పరిశ్రమ కేంద్రాలు కానీ, రైతులకు కావాల్సిన సబ్సిడీ పైన పాయింట్ రెస్పాన్స్ కానీ, టార్పాలిన్స్ కానీ